హాయ్ ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో ఉన్నటువంటి తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశానికి, అలాగే ఇంటర్మీడియేట్ ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ వీడియోలో మనం 6థ్ క్లాస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే మీలో ఎవరైనా ఇంటర్మీడియేట్ నోటిఫికేషన్ కూడా చదవాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే ఈ వీడియో కిందన కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో, మీరు ఆ లింక్‌ని క్లిక్ చేస్తే చాలు మీకు 6థ్ క్లాస్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇంటర్మీడియేట్ నోటిఫికేషన్ కూడా ఓపెన్ అవుతుంది. సో, దీని ద్వారా మీరు 6థ్ క్లాస్ నోటిఫికేషన్ చదవాలనుకుంటే 6థ్ క్లాస్ నోటిఫికేషన్ చదవచ్చు. ఇంటర్మీడియేట్ నోటిఫికేషన్ చదవాలనుకుంటే ఇంటర్మీడియేట్ నోటిఫికేషన్ కూడా చదవచ్చు. సో, నేనైతే మాత్రం ఈ వీడియోలో ఓన్లీ 6థ్ క్లాస్ నోటిఫికేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం 6థ్ క్లాస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో, ముందుగా మనం ఏం చేద్దామంటే చూడండి. నోటిఫికేషన్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ముందుగా ఈ స్కూల్ ఎక్కడ ఉందండి? తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో ఉంది. సో, దీని ఏమని పిలుస్తారంటే తెలంగాణ సైనిక్ స్కూల్ అని చెప్పి పిలుస్తారు. లేదు అంటే తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ స్టూడెంట్స్ అయితే చదువుతున్నారో ఓన్లీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ మాది ఏపీ, మేము అప్లై చేయొచ్చా? అప్లై చేయకూడదు. సార్ మాది తెలంగాణ, అప్లై చేయొచ్చా? చేయకూడదు. సార్ మాది కర్ణాటక, అప్లై చేయొచ్చా? చేయకూడదు. నేను ఏం చెప్తాను, ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ కి ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. మీ డౌట్ క్లారిఫై అయింది కదా? నెక్స్ట్ డౌట్, ఓన్లీ బాయ్స్. ఎస్, ఇంకో పాయింట్ ఏంటంటే ఈ స్కూల్ కి ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. గర్ల్స్ అయితే అప్లై చేయకూడదు. మనకి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదండి. ఏవి అవి? 33. ఇది మన దగ్గరలో ఏపీలో 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఏంటంటే కోరుకొండలో ఒకటి, కలికిరిలో ఒకటి ఉంది. సో, వీటిని 33 సైనిక్ స్కూల్స్ అంటారు కదండి. సో, ఈ 33 సైనిక్ స్కూల్స్ లో మనకి బాయ్స్ అప్లై చేయొచ్చు, గర్ల్స్ అప్లై చేయొచ్చు. బట్ ఈ స్కూల్ కి ఏది? తెలంగాణ సైనిక్ స్కూల్ కి మాత్రం ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి, గర్ల్స్ అప్లై చేయకూడదు. క్లియర్? అండ్ ఫస్ట్ పాయింట్ ఇంకోసారి చెప్తాను, తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేయాలి. సో, దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి, కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ. సో, మీరు మీకే అనమాట. అంటే తెలంగాణ ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే కాంపిటీషన్. అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ మీకు కాంపిటీషన్ కాదు. సో, సీటు కొట్టడం అనేది చాలా అంటే చాలా ఈజీ. సో, గుర్తుపెట్టుకోండి. సో, అలాగే ఏంటి, బాయ్స్ మాత్రం అప్లై చేయాలి, గర్ల్స్ కి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ పాయింట్, ఎస్పెషల్లీ ఎస్సీ స్టూడెంట్స్. నేను మీకు ఏం చెప్పాను? జాగ్రత్త చూడండి, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి, మిగతా స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేయకూడదు. ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. మూడో పాయింట్ చూడండి, ఎస్పెషల్లీ ఎస్సీ స్టూడెంట్స్. సో, మీలో ఎవరైనా ఎస్సీ కేటగిరీ, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఉంటే మాత్రం తప్పనిసరిగా మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే ఈ స్కూల్లో టోటల్ గా 80 సీట్స్ ఉంటాయి. మీకు ఏం చెప్తాను, 6థ్ క్లాస్ అడ్మిషన్ కోసం అని చెప్తాను కదా. సో, 6థ్ క్లాస్ లో మనకి ఎన్ని సీట్స్ ఉంటాయంటే 80 సీట్స్ ఉంటాయి. ఈ 80 సీట్స్, ఈ 80 సీట్లో 60 సీట్లు అనేవి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఉంటాయి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మాక్సిమం సీట్స్ అన్ని కూడా ఎస్సీ వాళ్ళకి మాత్రమే. సో, మీలో ఎవరైనా ఎస్సీ స్టూడెంట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. చాలా మంచి స్కూల్ అండి, ది బెస్ట్ స్కూల్ ఇది. నెక్స్ట్ ఇంకేంటి, 5th క్లాస్ స్టూడెంట్స్. ఎస్, 2023-2024 అకాడమిక్ ఇయర్ లో, విద్యా సంవత్సరంలో ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే ఈరోజు డేట్ ఎంత? 22/2/2024. ఎస్, ఎగ్జాక్ట్ గా ఈ రోజుకి ఎవరైతే 5th క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో, 5th క్లాస్ చదువుతున్నారో, ఈ రోజుకి ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేయాలి. వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. క్లియరా? నెక్స్ట్, సార్ ఈ స్కూల్ ఎలాంటిది సార్? చాలా మంది పేరెంట్స్ కి డౌట్ వచ్చి ఉంటది. సార్ మీరు తెలంగాణ సైనిక్ స్కూల్ అని చెప్తున్నారు, మరి ఈ స్కూల్ ఎలాంటి సార్? మంచిదా, మంచిది కాదా? ఒకవేళ సీట్ వస్తే మా పిల్లల్ని జాయిన్ చేయొచ్చా, జాయిన్ చేయకూడదా? గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ చూడండి, ఈక్వల్ టు 33 సైనిక్ స్కూల్స్. ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో అది మనకి 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా, దాంతో ఈక్వల్ గా ఉంటుంది. సో, ఆల్మోస్ట్ ఆ 33 సైనిక్ స్కూల్స్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుంది. ఇక్కడ చాలా మంచి స్కూల్ అండి. ఈ తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్ అనేది చాలా అంటే చాలా మంచి స్కూల్. మీకు విషయం చెప్తాను నేను, 33 సైనిక్ స్కూల్లో సీట్ కొట్టడం ఈజీ ఈ స్కూల్ తో కంపేర్ చేస్తే. ఈ తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్లో సీటు కొట్టడం చాలా కష్టము. ఆ 33 సైనిక్ స్కూల్లో సీట్ కొట్టడమే చాలా ఈజీ. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం 33 సైనిక్ స్కూల్స్ తీసుకుంటే రిటన్ టెస్ట్ క్లియర్ అయితే ఆల్మోస్ట్ సీట్ వచ్చేస్తుంది. బట్ ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ అలా కాదండి. రిటన్ టెస్ట్ క్లియర్ చేయాలి, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ఓరల్ టెస్ట్ ఉంటుంది, కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. సో, ఇన్ని రౌండ్స్ ఉంటాయి. సో, ఇన్ని రౌండ్స్ వాళ్ళు ఫిల్టర్ చేసి అప్పుడు మాత్రం స్టూడెంట్స్ కి సీట్ ఇస్తారు. సో, చాలా అంటే చాలా చాలా మంచి స్కూల్. ఒకవేళ సీట్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ చేయండి. క్లియర్ గా అర్థమైంది కండి. సో, ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి లాస్ట్ లో ఇచ్చారు. సో, ముందుగా డేట్స్ చూసేద్దాం.
అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేయడానికి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయో సో చూద్దాం రండి. ఇదిగోండి. సో ఇంపార్టెంట్ టైమ్ లైన్స్ అంటే డేట్స్ ఫర్ సిఈటి అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ క్లాస్ 6. సో రండి, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయింది, 22/2024 రిలీజ్ అయింది. ఈ రోజు 22వ తారీఖున. నెక్స్ట్, డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్. సో ఎప్పటి నుంచి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు మన పిల్లలకి, 22/2024 నుంచి కూడా మన పిల్లలకు సంబంధించి 6th క్లాస్ అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్, లాస్ట్ డేట్. సో అప్లికేషన్ అనేది ఏ రోజుతో లాస్ట్ డేట్ అంటే మనం పెట్టుకోవడానికి ఏ రోజు లాస్ట్ డేట్ అంటే 1/3/2024. సో చూడండి, ఓన్లీ 10 డేస్ మాత్రం టైం ఉంది. సో అర్జెంట్ గా పెట్టండి, ఎస్పెషల్లీ ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం అర్జెంట్ గా పెట్టండి. మీకు డౌట్ రావచ్చు, సార్ 80 సీట్స్ లో 60 సీట్స్ అని ఎస్సీ కేటగిరీ అంటారు, సో మేము బీసీ మేము ఓసీ, మరి మాకు సీట్స్ ఉన్నాయంటే ఉన్నాయండి, మీకు అది కూడా చూపిస్తాను. సో అవి కూడా ఉన్న వాళ్ళకి కూడా సీట్స్ ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మీకు గుర్తుపెట్టుకోండి, 1/3/2024. సో అర్జెంట్ గా అప్లై చేయండి, చాలా మంచి స్కూల్ ఇది. నెక్స్ట్, స్టార్ట్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ పిల్లలందరూ కూడా ఒక రిటర్న్ టెస్ట్ అంటే సిఈటి రాయవలసి ఉంటుంది. ఇదిగోండి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయవలసి ఉంటుంది. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్నే మనం రిటర్న్ టెస్ట్ అని పిలవచ్చు. ఈ రిటర్న్ టెస్ట్ కి అడ్మిట్ కార్డులను రిలీజ్ చేస్తారు, దాన్ని హాల్ టికెట్స్ అంటారు. ఈ హాల్ టికెట్స్ మనం వెబ్సైట్ నుంచి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే డేట్ కూడా ఇస్తారు, 6/3/2024 నుంచి మీ పిల్లలకు సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకునే డేట్. నెక్స్ట్, సో మనకి ఈ సెలక్షన్ అనేది ఏది, తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్ సెలక్షన్ అనేది 2 స్టేజెస్ కింద జరుగుతుందంట. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఈ రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్ది అంటే చూడండి, ఇది ఇంపార్టెంట్, 13/3/2024 రుక్మాపూర్ సైనిక్ స్కూల్ యొక్క రిటర్న్ టెస్ట్ జరగబోతుంది. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 13/3/2024. మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ చాలా దగ్గరలో ఉంది కదా డేట్, మరి ఎలా ప్రిపేర్ అవ్వాల్సి, ఇదే మీ డౌట్. ఏం అవ్వక్కలేదండి. సో మీలో ఎవరైతే సైనిక్ స్కూల్ కి కోచింగ్ తీసుకొని సైనిక్ స్కూల్ కి ప్రిపేర్ అయ్యారో అది సరిపోతుందండి. ఎందుకంటే సైనిక్ స్కూల్ పేపర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్స్ కూడా చాలా లో స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి, సో మీలో ఎవరైనా మొన్న ఎప్పుడు మనకి జనవరి 28వ మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామ్ జరిగింది కదండి. సో దానికి ఎవరైతే కోచింగ్ తీసుకొని ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. స్టాండర్డ్స్ కూడా చాలా లో స్టాండర్డ్స్ ఉంటాయి. మీకు నేను రేపు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేది ఏది రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్వశ్చన్ పేపర్ అనేది రేపు అప్లోడ్ చేస్తాను. సో చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, అరే పేపర్ చాలా ఈజీగా ఉంది కదని చెప్పి. రిటర్న్ ఎగ్జామ్ లో క్లియర్ అవడం అనేది చాలా ఈజీ అండి, కానీ తర్వాత రౌండ్స్ లో క్వాలిఫై అవడమే కొద్దిగా కష్టం. కానీ రిటర్న్ ఎగ్జామ్ ఈవెన్ యావరేజ్ గా చదివే స్టూడెంట్ కూడా రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. వై? బికాస్ రీజన్ ఏంటంటే ఇచ్చే క్వశ్చన్ పేపర్ లో ఇచ్చే క్వశ్చన్ స్టాండర్డ్స్ అనేవి చాలా లోగా ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ నేను రేపు అప్లోడ్ చేస్తాను, మీరేం వరి అవ్వక, టైం తక్కువ ఉందని చెప్పి. టైం సరిపోద్ది, మీరు ఆల్రెడీ సైనిక్ స్కూల్ కోచింగ్ అని తీసుకొని ఉన్నారు కదా, సరిపోద్ది, నాలెడ్జ్ సరిపోద్దండి. పేపర్ ఈజీగా ఉంటుందండి, అంతమించి ఏం చేయలేదు గొప్ప దీంట్లో. నెక్స్ట్, రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు, విల్ బి ఇంటిమేటెడ్. చెప్తాం, త్వరలో చెప్తాం అన్నారు. నెక్స్ట్, మీకు చెప్పే కదా మీకు ఏమని, ఈ సైనిక్ స్కూల్లో మనకి ప్రాసెస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్ లో జరుగుతుంది. స్టేజ్ 1 ఏంటి, రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. మరి స్టేజ్ 2 ఏంటి, ఇదిగోండి స్టేజ్ 2 వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, సైనిక్ స్కూల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్ డిస్క్రిప్టివ్. చూడండి, డిస్క్రిప్టివ్ అంటే తెలుసు కదా మీకు. నెక్స్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటుంది, అంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలి. సో దీని డేట్స్ చూసారా, 22, 23, 26, 27, 28 అయిపోయింది. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. సో అంటే ఏంటి, స్టేజ్ 1 స్టేజ్ 2 లో కూడా ఎవరైతే మెరిట్ ప్రకారం ఎవరైతే టాపర్స్ కొన్నారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ రిజల్ట్ డేట్ ఎప్పుడంటే విల్ బి ఇంటిమేటెడ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 డేట్స్, ఒకటి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/3/2024 అండ్ ఎగ్జామ్ డేట్ రిటర్న్ ఎగ్జామ్ డేట్ వచ్చి ఇదిగోండి 13/3/2024. సో టైం తక్కువ ఉంది, అయినా సరే సరిపోతుంది. కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం లెంతీ వీడియో అవుతుంది, బట్ ఎవరైనా కంప్లీట్ గా తెలుసుకోవాలి నోటిఫికేషన్ గురించి అంటే మాత్రం వీడియో కంప్లీట్ గా చూడండి. రండి. సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్, పక్కన పెట్టదు, ఇది అక్కర్లేదు మనకి. ఇదిగోండి క్లాస్ 6. సో ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మిలిటరీ ఎడ్యుకేషన్ మన అకాడమిక్ సిలబస్ 2 కూడా కవర్ చేస్తారండి. ఇక్కడ ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. ఇది సిబిఎస్ఈ ఇక్కడ టీచ్ చేసేదంతా కూడా. ఇంట్రడక్షన్ చూద్దాం, ఈ స్కూల్ గురించి చెప్తారు, దాని గురించి మనం విందాం. తెలంగాణ సైనిక్ స్కూల్ అనేది రుక్మాపూర్ లో ఉంది. అలాగే నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ రన్ సైనిక్ స్కూల్. సో ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న స్కూల్, సెంట్రల్ కాదు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న ఇది స్కూల్. నెక్స్ట్,
సిమిలర్ లైన్స్ ఆఫ్ సెంట్రల్ సైనిక్ స్కూల్స్. మనకు ఆల్రెడీ 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదండి. వీళ్ళు ఏం చెప్తారు, సో మా సైనిక్ స్కూల్ కూడా ఆల్మోస్ట్ 33 సెంట్రల్ సైనిక్ స్కూల్స్ లాగే ఉంటుంది, ఆల్మోస్ట్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిబిఎస్ఈ. ఈ స్కూల్లో సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఉంటుంది. మనకి ఈవెన్ 33 సైనిక్ స్కూల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మిలిటరీ ఎడ్యుకేషన్ బాగా గట్టిగా ఇస్తాను. మిలిటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చెప్తాను మీకు తర్వాత. నెక్స్ట్ గ్రేడ్ 6th ఇంటర్మీడియట్. సో ఇక్కడ 6th లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ వరకు కూడా మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇంటర్మీడియట్ వరకు కూడా. నెక్స్ట్ ఇట్ కమెంట్స్ ఫ్రమ్ అకాడమిక్ సెషన్ 2018-2019. సో 2018-2019 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మిషన్, ఇది ఇంపార్టెంట్. సో ఈ స్కూల్లో వేయడం వల్ల మాకు ఉపయోగం ఏంటి, చాలా మంది పేరెంట్స్ అదే డౌట్ వస్తుంది, ఈ స్కూల్లో వేయడం వల్ల మా పిల్లలకు వచ్చే ఉపయోగం ఏంటి. ఇక్కడ చూడండి, ద మిషన్ ఆఫ్ ది స్కూల్ ఈజ్ టు ఎంకరేజ్ ద క్యాడెట్స్ టు డ్రీమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కెరీర్ అదర్ దెన్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సో మీకు తెలిసి మీ చుట్టాల్లో కానీ ఎవరైనా సరే పెద్ద అయినాక ఏమవుతారంటే చాలా మంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఈ రెండో చెప్తారు, అవునా కదండి. ఎస్. సో అవి కాకుండా ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా సార్ నేను ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాను, నేవీకి వెళ్ళాలనుకుంటున్నాను, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, సో దీన్నే మనం డిఫెన్స్ ఫోర్సెస్ అంటాం. సో ఎవరైతే డిఫెన్స్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కూల్ అనేది బెస్ట్ ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళే చెప్తారు. సో దిస్ మిషన్ ఆఫ్ ది స్కూల్ ఈస్ టు ఎంకరేజ్ ద క్యాడెట్స్ టు డ్రీమ్ ఆల్టర్నేటివ్ కెరీర్ అదర్ దెన్ ఇంజనీరింగ్ మెడిసిన్. సో ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా మేము కొత్తగా వేరే రూట్ లోకి వెళ్ళాలి, అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలి, డిఫెన్స్ ఫోర్సెస్ లోకి వెళ్ళాలంటే మాత్రం ఇదిగోండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడోట్లో ఎవరికైనా వెళ్ళాలంటే మాత్రం ఎగ్జామ్ సీరియస్ తీసుకుని సీరియస్ గా రాయండి. క్లియర్. నెక్స్ట్ టు డెవలప్, ఇంకేంటి ఈ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తే మన పిల్లలకు వచ్చే ఉపయోగం ఏంటి, టు డెవలప్ ద యంగ్ క్యాండిడేట్స్ ఎకడమికల్లీ, ఫిజికల్లీ, మెంటలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నవే డేస్ మనం ఏ పిల్లల్ని తీసుకున్నా స్టడీస్ లో బాగుంటే ఫిజికల్ గా వీక్ ఉంటారు, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే స్టడీస్ లో వీక్ ఉంటారు, పోనీ స్టడీస్ ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటే మెంటలీ వీక్ ఉంటారు, అంతే కదండి. సో స్టడీస్ లో ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా ఎలా ఉండాలి, స్టడీస్ లో టాపర్ అయి ఉండాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ అయి ఉండాలి, సారీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ఏంటి, సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే, ఏ హర్డిల్స్ వచ్చినా, ఏ అబ్స్టికల్స్ వచ్చినా సరే మీరు ధైర్యంగా ఉండి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి. ప్రాబ్లమ్స్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాల్వ్ చేయగలని చెప్పి మెంటల్లీ ఉండాలి, అది గుర్తుపెట్టుకో. సో ఈ జనరేషన్ పిల్లలకి ఏం ఉండట్లేదండి. సో బయట ఉన్న ఏ స్కూల్లో వేసినా సరే స్టడీ బాగా వస్తుంది, బట్ వాళ్ళు ఫిజికల్లీ వీక్ ఉంటున్నారు. అంటే ఒక 1 కిలోమీటర్ పరిగెట్టమన్నా పరిగెట్టలేరు. నెక్స్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియట్లేదు. సో ఈ సైన్స్ స్కూల్లో జాయిన్ చేస్తే మీ పిల్లల్ని ఎకడమికల్లీ అంటే సబ్జెక్ట్ వైజ్ ఇంప్రూవ్ చేస్తారు, ఫిజికల్లీ సో ఫిజికల్ మీకు తెలుసు కదండి. నెక్స్ట్ మెంటలీ, సో మెంటలీ కూడా స్ట్రాంగ్ చేస్తారు. అంటే ఏ ప్రాబ్లం వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా పక్కన వాళ్ళ మీద, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళంతలో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళగలరు. నాట్ ఓన్లీ ఫర్ దిస్ స్కూల్, ఈ స్కూల్ అనే కాదు 33 సెంట్రల్ సైనిక్ స్కూల్స్ లో కూడా ఈ 3 కూడా నేర్పిస్తారు. అందుకే సైనిక్ స్కూల్స్ కి అంత పేరు వచ్చిందండి. నెక్స్ట్ ఇంకేంటి స్కూల్ ఏం నేర్పిస్తారు ఇక్కడ రండి. ఈ స్కూల్లో ఏముంటుందంటే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ కోచింగ్ ఇస్తారంట, దేనికి, ఎన్డీఏ ఎగ్జామ్ కి. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, దీనికి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి వీళ్ళు కోచింగ్ ఇస్తారు. నెక్స్ట్ డిబేట్స్ ఉంటాయి, క్విజ్ కాంపిటీషన్స్ ఉంటుంది, పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, సాఫ్ట్ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఎందుకంటే మన దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే అది అవతలకి కన్వే చేయాలి. అది దేని ద్వారా కన్వే చేస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా కన్వే చేస్తాం అనమాట. నెక్స్ట్ చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి. సో మనం అవతలకు కన్వే చేయాలి, అది ఫస్ట్ పాయింట్. సెమినార్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, హార్టికల్చర్ ఉంటుంది. ఇదేంటి ఇండోర్, ఇదంతా కూడా ఇండోర్ యాక్టివిటీస్. మరి అవుట్డోర్ యాక్టివిటీస్ ఏంటి, ఫిజికల్ ట్రైనింగ్ అంటే రన్నింగ్ అని, పొద్దున లేపడం, పరిగెట్టించడం, దోపడం, ఇవన్నీ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అబ్స్టికల్ కోర్స్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్, లాంగ్ డిస్టెన్స్ మార్చెస్, డ్రిల్ ప్రాక్టీస్, ఎన్సిసి ట్రైనింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, కరాటే, ఆర్చరీ, సైక్లింగ్, గేమ్స్, స్పోర్ట్స్, జిమ్నాస్టిక్స్. సో ఇవన్నీ నేర్పిస్తారు. బోత్ ఇండోర్ అవుట్డోర్ కూడా బాగా ట్రైనింగ్ ఇస్తారు అనమాట. నెక్స్ట్ న్యూ అడ్మిషన్స్. సో ఈ సైనిక్ స్కూల్లో మనకి 2 ఎంట్రీ పాయింట్స్ లో అడ్మిషన్ ఉంటుంది. సో ఒకటి 6th క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు, లేదు అంటారా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. మనకి అదే 33 సైనిక్ స్కూల్స్ అనుకోండి 9th క్లాస్ కూడా నోటిఫికేషన్ పడుతుంది. బట్ ఈ తెలంగాణ సైనిక్ స్కూల్ కి 6th క్లాస్ లో జాయిన్ అవ్వాలి, లేదు మిస్ అయ్యారంటే మాత్రం మళ్ళీ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలి. సో వీళ్ళు అదే చెప్తున్నారు చూడండి, కావాలంటే అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ అట్ 2 ఎంట్రీ పాయింట్స్ ఇన్ క్లాస్ 6 ఇంటర్మీడియట్, అంతే. నెక్స్ట్
ఇంకేం రాశారు? క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ స్టేట్ ఆర్ గివెన్ ఆపర్చునిటీ. ఎస్, తెలంగాణ స్టేట్ లో ఎవరు ఉన్నారో ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, దిస్ స్కూల్ ఇస్ ఎఫిలియేటెడ్ టు సిబిఎస్ఈ. ఇది సిబిఎస్ఈ సిలబస్ టీచ్ చేస్తారు. నెక్స్ట్, క్లాస్ 6 80 సీట్స్ ఉంటాయి. మీకు కింద చెప్పాను, 6th క్లాస్ లో మనకి 80 సీట్స్ ఉంటాయి. 80లో 60 సీట్స్ వచ్చి ఎస్సీ వాళ్ళకి ఉంటే రిమైనింగ్ సీట్స్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. పేపర్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను. లాస్ట్ 2 years పేపర్స్ కూడా పోస్ట్ చేస్తాను. సో దాని ద్వారా మీకు ఐడియా వస్తుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని. సో నేను మళ్ళీ చెప్తాను, ఈ రిటన్ ఎగ్జామ్ సిలబస్ 33 సైనిక్ స్కూల్స్ యొక్క రిటన్ ఎగ్జామ్ సిలబస్ రెండు ఒక్కటే. డిఫరెన్స్ ఎక్కడ, అక్కడ పేపర్ కొద్దిగా మోడరేట్ గా హై లెవెల్ వేస్తాడు, ఇక్కడ పేపర్ అనేది చాలా లో లెవెల్ గా ఉంటుంది, అంతే, అంత మించం లేదు. నెక్స్ట్, ఎస్, యాజ్ ద స్కూల్ is స్పెషల్లీ మెంట్ ఫర్ ప్రొవైడింగ్ మిలిటరీ ఎడ్యుకేషన్. సో మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇస్తారు విత్ రెగ్యులర్ క్యాండిడేట్స్, నాట్ రెగ్యులర్స్. సో వీళ్ళు ఏం చెప్తారంటే, సో మీలో ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎస్, ఇది ఇంపార్టెంట్, మనకు కావాల్సిందే కదా. వేకెన్సీస్, సో 80 సీట్స్ ఉంటాయి. ఆ 80 సీట్స్ 60 సీట్స్ వచ్చి ఎవరికి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి. 2 సీట్స్ వచ్చేవరకు బీసీసీ వాళ్ళకి, 5 సీట్స్ వచ్చేవరకు ఎస్టీ వాళ్ళకి, 10 సీట్స్ వచ్చేవరకు బీసీ వాళ్ళకి, 2 సీట్స్ వచ్చి మైనార్టీస్ కి, 1 సీట్ వచ్చి ఓసీకి, ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో మీ డౌట్ నాకు అర్థమైంది. బీసీలో ఒకరికి డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ సార్? మనం జనరల్ గా బీసీ క్యాస్ట్ తీసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఉంటాయి కదా. సార్ ఇక్కడ బీసీసీకి 2 పోస్టులు రాశారు, మరి బీసీబీకి, బీసీడీకి పోస్టులు ఇవ్వాలి సార్ అంటే ఉన్నాయండి. సో వాళ్ళందరూ కూడా బీసీ కేటగిరీలోకి వస్తారు. సో వాళ్ళు 10 పోస్టులు ఉన్నాయి. సో ఈ రకంగా మీరు సీట్లు ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, ఎలిజిబిలిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద స్టూడెంట్స్ ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేయాలి. నెక్స్ట్, సో రికగ్నైజ్డ్ స్కూల్ నుంచి 2023, 2024 అకాడమిక్ ఇయర్ లో 5th క్లాస్ చదవాలి. అది మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే ఈ రోజు, అంటే ఈ రోజు డేట్ 22 ఫిబ్రవరి 2024, ఈ రోజు ఎవరైతే 5th క్లాస్ చదువుతూ ఉన్నారో, కంప్లీట్ కాదు చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ సెలక్షన్ అనేది మనకి 2 స్టేజెస్ లో జరుగుతుంది. స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్ట్, రిటన్ టెస్ట్. స్టేజ్ 2 వచ్చి స్క్రీన్ టెస్ట్. నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. అండ్ ఇంకొక పాయింట్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో తెలంగాణ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడం కూడా వీల్లేదు. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు, ఆ రూల్స్ ప్రకారం అప్లై చేయాలి. ఏంటి ఆ రూల్స్? బాయ్స్ మాత్రం అప్లై చేయాలి, అలాగే 5th క్లాస్ రన్నింగ్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, సో పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది, ఒకవేళ పేరెంట్స్ అర్బన్ లో ఉంటే, ఈ పాయింట్ చూడండి, ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2 లక్షలు దాటకూడదు. ఎవరికి? అర్బన్ లో ఎవరెవరైతే పేరెంట్స్ నివసిస్తున్నారో వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 లక్షలు దాటకూడదు. సార్ అర్బన్ అంటే ఏంటి సార్? సిటీస్ అండి. నెక్స్ట్, సో ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే రూరల్ ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళకి 1,50,000 అనేది దాటకూడదు. ఈ రెండు కూడా యాన్యువల్లీ, వార్షిక ఆదాయాలు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బాయ్ అయ్యి ఉండి ఎస్సీ కేటగిరీ అయ్యి 5th క్లాస్ చదువుతున్నా, ఒకవేళ మీకు మీ పేరెంట్స్ కి ఇన్కమ్ అనేది 2 లక్షల కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇవి కూడా కన్సిడర్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్ అనేది వీళ్ళు చెప్పినట్టు మాత్రమే ఉండాలి. సంవత్సరం యొక్క ఆదాయం అర్బన్ వాళ్ళకి అయితే 2 లక్షలు, 2 లక్షల కన్నా తక్కువ. అదే రూరల్ అయితే మాత్రం 1,50,000 లేదంటే 1,50,000 కన్నా తక్కువ ఉండాలి. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇప్పుడు 5th క్లాస్ ఎవరైతే పిల్లలు చదువుతున్నారో మీలో కొంతమంది ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, కొంతమంది తెలుగు మీడియం అవ్వచ్చు. సో ఈ రిటన్ ఎగ్జామ్ కి మీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కెన్ అప్లై. నెక్స్ట్, ఏజ్ ఎలా ఉండాలి? ఇదిగోండి, ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఆల్ కమ్యూనిటీస్, అంటే మొత్తం ఆల్ కేటగిరీస్ షాల్ నాట్ ఎక్సీడ్ 11 years. 11 సంవత్సరాలు దాటకూడదు అంటున్నారు. ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే, మీ పిల్లలకు సంబంధించిన, మీ అబ్బాయికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/4/2013, 31/3/2005 ఈ 2 డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి. క్లియర్. నెక్స్ట్, ఒకవేళ మీరు స్టేజ్ 1 క్లియర్ చేసి స్టేజ్ 2 కూడా క్లియర్ చేస్తే ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అంటే, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, మార్క్ షీట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, సారీ ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు తీసుకెళ్ళాలి. నెక్స్ట్, అప్లికేషన్ ప్రొసీజర్, అంటే హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, ఏ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ వెబ్సైట్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. బట్ ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మన లింక్ కనబడట్లేదు. బట్ అప్లై చేయవలసిన లింక్ అనేది నేను వీడియో కింద ఇచ్చేస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తాను, అప్లై చేయడానికి మీరు లింక్ కోసం ఎతకండి, నేను వీడియో కింద ఇచ్చేస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, candidates have to pay registration fee 200 for submission of application through online net banking. So
మన అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి. అది ఎంతంటే ₹200 పే చేయాలి. సో మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉన్నా అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఉన్నా, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ఉన్నా, యూపీఐ పేమెంట్స్ ఏంటి గూగుల్ పే గాని, ఫోన్ పే గాని ఇలాంటివన్నా సరే మీరు పేమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఏంటి స్టూడెంట్ కి సంబంధించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అది జేపీజీ గాని, జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. నెక్స్ట్ సైజ్ ఇచ్చాడు 50 కేబీ. అంటే 50 కేబీ గాని 50 కేబీ కన్నా తక్కువ మాత్రం ఉండాలి. ఇది స్టూడెంట్ కి సంబంధించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలాగ అప్లై చేయాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తానండి. ఓకేనా? ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ దేర్ హాల్ టికెట్స్. 6/3/2024 తారీఖు నుంచి మీ పిల్లలకు సంబంధించిన రిటన్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డ్స్ వీటిని హాల్ టికెట్స్ ఉంటాయి. ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ షెల్ బి కన్సిడర్. ఇది అక్కర్లేదు, అంత అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ మీకు ఏం చెప్పాను, సెలక్షన్ ప్రాసెస్ అనేది సైనిక్ స్కూల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్ లో జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. సో స్టేజ్ 1 లో ఏముంటుందయ్యా అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అదే రిటన్ ఎగ్జామ్ అండి. సో 100 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 లో ఏముంటుందంటే దీని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. ఈ స్టేజ్ 2 లో ఫిజికల్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చూస్తారనమాట. నెక్స్ట్ ఫస్ట్ సో రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. 100 మార్క్స్ ఉంటుంది కదా, ఇది స్టేజ్ 1 లో జరగబోయే రిటన్ ఎగ్జామ్. రండి. సో రిటన్ ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 100 మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్, అంటే ఏబిసిడీలు ఉంటాయి కదండి ఆప్షన్స్ అవి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్ ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇంగ్లీష్ లోనే ఇస్తారు, తెలుగులో కూడా ఇస్తారు. నెక్స్ట్ టైం అండ్ సేఫ్ సార్ 2 hours 30 minutes టైమ్. నెక్స్ట్ దీస్ క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ క్లాస్ 5 స్టాండర్డ్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో 5th క్లాస్ మీరు ఏదైతే చదువుతున్నారో ఆ టెక్స్ట్ బుక్ సంబంధించి స్టాండర్డ్స్ మీద క్వశ్చన్ పేపర్ ఉంటుంది అంటారు, కానీ ఉండదు. సైన్స్ స్కూల్ కోచింగ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టు క్వాలిఫై ద ఈ రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ప్రతి సెక్షన్ లో కూడా 25 మార్క్స్ రావాలి. ఓవరాల్ గా 40%, అంటే వీటిలో పాస్ మార్క్స్ అంటారు. రండి. రిటన్ ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రిటన్ ఎగ్జామ్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 1, 2, 3, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ లో 40 క్వశ్చన్స్ అడుగుతారు, 40 మార్క్స్. జీకేలో వచ్చి అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో 20 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20. రీజనింగ్ లో 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ కూడా మీరు మ్యాథ్స్ స్కోర్ చేయగలిగితే చాలు, సీట్ మాక్సిమం కన్ఫర్మ్. సీట్ కాదు, రిటన్ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుందండి పేపర్, నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. అదే స్టేజ్ 1 క్లియర్ అయిన తర్వాత మేము స్టేజ్ 2 పిలుస్తామని చెప్పి రాశారు, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ స్టేజ్ 2 ఏముంటుంది, ఇది ఇంపార్టెంట్. స్టేజ్ 2 లో స్క్రీనింగ్ టెస్ట్, ఇది 150 మార్క్స్ కి. నేను మళ్ళీ చెప్తాను, స్టేజ్ 1 మార్క్స్, స్టేజ్ 2 మార్క్స్ రెండు కూడా అగ్రిగేట్ చేసి మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. రండి. సో స్టేజ్ 2 దీని స్క్రీన్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో ఏవేవి ఉంటాయి అంటే ఫిజికల్ టెస్ట్, సైన్స్ స్కూల్ యాప్టిట్యూడ్ అండ్ రిటన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్. అంటే నేను చెప్తాను, ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అని చెప్తాను. సో ఫిజికల్ టెస్ట్ ఈ ఈవెంట్స్ 5 ఈవెంట్స్ ఉంటాయండి. సో రన్నింగ్ 4 kilometers 20 minutes లో పరిగెట్టాలి. పుషప్స్ ఏమో 15 తీయాలి, సిట్అప్స్ 20, చిన్అప్స్ ఏమో 3, వర్టికల్ రోప్ ఏమో 3 meters. మీ డౌట్ నాకు అర్థం సార్, ఈ 5 లో మా పిల్లలు ఏదైనా చేయలేకపోతే ఎలా సార్? అదే రాశారు చూడండి, ఏ క్యాండిడేట్ ఈజ్ అవార్డెడ్ 2 marks ఫర్ పాసింగ్. ఇప్పుడు రన్నింగ్ వీళ్ళు చెప్పిన చేస్తారు అనుకోండి 2 marks ఇస్తారు. పుషప్స్ 15 చేస్తారు అనుకోండి 2 marks ఇస్తారు. సో వీటిలో ఏదైతే వాళ్ళు కంప్లీట్ చేస్తారో ఈచ్ దానికి 2 marks ఇస్తారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, క్యాండిడేట్ స్కోరింగ్ లెస్ దాన్ 6 marks ఇన్ ఫిజికల్ టెస్ట్ ఈజ్. సో మినిమం 6 marks రావాలండి. సో మొత్తం 5 కదా, ఒక్కో దానికి 2 marks, 5 into 2 10 marks. టోటల్ గా ఈ ఈవెంట్స్ అని 10 marks కన్వర్ట్ చేస్తే మినిమం 6 రావాలి. అంటే 6 కానీ ఎక్కువ కానీ వస్తే మాత్రమే ఈ ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయినట్టు. క్లియర్. నెక్స్ట్ సైన్స్ స్కూల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ మోడల్ అనమాట. అంటే మన స్కూల్ లెవెల్ లో తెలుసుకొని క్వశ్చన్లు ఇస్తే మనం రాస్తుంటాం, అంటే ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాదు, మనం రాస్తాం కదండి. సో ఆర్ఎఫ్ డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఏముంటాయి, లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ పాసేజ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది, సోషల్. చాలా ఈజీ అండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓవరాల్ అండి. సో మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారు లాస్ట్ లో. అది ఫైనల్ గా ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయా, అయిపోయినాయా చూద్దాం ఒకసారి. హైట్, హైట్ వెయిట్ కూడా ఇచ్చారండి. సో అంటే పిల్లలు ఒకవేళ ఓవర్ హైట్ ఉన్నా, తక్కువ హైట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, తక్కువ వెయిట్ ఉన్నా సరే తీసుకోరు. దానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. ద మినిమం యాక్సెప్టబుల్ హైట్, అంటే మినిమం ఖచ్చితంగా ఇంత ఉండాల్సిందే.
10 ఇయర్స్ అనుకోండి, మీ పిల్లోడు 10 ఇయర్స్ అనుకోండి, 123 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. 123 మీటర్స్ లేదంటే 123 సెంటీమీటర్స్ అనేవి కన్నా ఎక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదే మీ పిల్లల ఏజ్ యొక్క 11 ఇయర్స్ అనుకోండి, మీ పిల్లలకు సంబంధించిన హైట్ అనేది 127 సెంటీమీటర్స్ గానీ 127 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగానే ఉండాలి, తక్కువ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. వెయిట్ ఏంటి 10 ఇయర్స్ లో ఏమో 23 కేజీస్ కానీ 23 కన్నా ఎక్కువగానే ఉండాలి, తక్కువ అయితే ఉండకూడదు. అదే మీ పిల్లల యొక్క ఏజ్ 11 ఇయర్స్ అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన వెయిట్ అనేది 24 కేజీ కానీ 24 కేజీ కన్నా కానీ ఎక్కువ మాత్రం ఉండాలి, తక్కువ ఉండకూడదు. సో హైట్ వెయిట్ కూడా చెక్ చేసుకోండి. సో ఆల్రెడీ డేట్స్ చూసేసాం. ఇంక మనం చూడాల్సింది ఏంటి, లింక్. ఎస్, అప్లై చేయడానికి లింక్ మాత్రం చూడాలి. సో అది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచాను, ఇదిగోండి. ఇది TSWR స్పెషల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. ఇక్కడ చూడండి, TSWR సైనిక్ స్కూల్ CBSE బాయ్స్ రుక్మాపూర్ కరీంనగర్ CET 2024 అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 6 అండ్ ప్లస్ ఇంటర్మీడియట్. సో క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నేను మళ్ళీ చెప్తాను, దీనికి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచుతాను, మీరు అది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి. సో ఇప్పుడు చూడండి, సో నోటిఫికేషన్ ఇదిగోండి, ఇక్కడ చూడండి. సో మీరు ఒకవేళ నేను చెప్పిన నోటిఫికేషన్ ఇంకా మీరు డీటెయిల్ గా చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ చేయండి. ప్రాస్పెక్ట్స్ ఫర్ క్లాస్ 6 ఇది క్లిక్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ ఎవరైనా సరే మీరు నోటిఫికేషన్ చదవాలన్నా సరే ఇక్కడ క్లిక్ చేయండి. సో ప్రాస్పెక్ట్స్ ఫర్ క్లాస్ 11 TSWR సైనిక్ స్కూల్ ఇక్కడ దాకా అదే. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది, 10/3/2024 జరగబోతుంది. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 20/2/2024 స్టార్ట్ అయింది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 1/3/2024. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది, సర్వీస్. ఫస్ట్ ఆఫ్ ఇక్కడ పాయింట్ చూడండి, మీరు ఏంటంటే మీరు ముందు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టకూడదండి, ముందు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 200 రూపీస్ పే చేయాలని చెప్పాను కదా. సో అది మనం జనరల్ గా మనం సైన్స్ స్కూల్ 33 సెంట్రల్ సైన్స్ స్కూల్స్ అప్లై చేసేటప్పుడు సో అన్ని స్టెప్స్ అయిపోయినాక లాస్ట్ పేమెంట్ చేయించుకుంటుంది, అవునా కదా. బట్ ఈ తెలంగాణ సైన్స్ స్కూల్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అలా కాదండి. సో ముందే మీరు పేమెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తాను మీరు, ఇదిగోండి ఓపెనింగ్ చూసారు, ఇదిగోండి. సో అప్లైయింగ్ ఫర్ ఏం పెట్టుకోవాలి, నేను మళ్ళీ చెప్తాను, ముందు మీరు ఫీజు పే చేయాలి, ఆ తర్వాత మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అప్లైయింగ్ ఫర్ ఏది క్లాస్ 6 అయితే క్లాస్ 6 పెట్టుకోండి. మీకు అప్లై చేయడం కూడా చూపించేస్తాను. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, మీకు ఇందాక ఏం చెప్పాను, ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే నో అని పెడతాను. అసలు ఏమంటో చూద్దాం. నో, ఇదిగోండి, ఓన్లీ తెలంగాణ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో తెలంగాణ పెట్టుకున్నాను. నెక్స్ట్ 5th క్లాస్ డిస్ట్రిక్ట్, సో వీటిలో మీ డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ స్కూల్ రికార్డ్స్ ఎలాగైతే ఉందో అలా మాత్రం ఎంటర్ చేయండి. అనే క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే ఎంటర్ చేయండి. జెండర్ చేసారా, గర్ల్స్ ఎవరు, ఓన్లీ బాయ్ ఇచ్చాడు. నెక్స్ట్ కమ్యూనిటీ, వీటిలో ఏది ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, సో వర్కింగ్ లో కండిషన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అమౌంట్ ఎంత 200 రూపీస్ అని చెప్పే కదా, 200 రూపీస్. ఎంటర్ క్యాప్చర్ ఇది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసేసిన తర్వాత మీరు పేమెంట్ అంతా చేసేసిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది. మీరు అంతా అప్లై చేసేయండి. ఫస్ట్ అప్లై, ఇది కూడా క్లిక్ చేసి చెక్ బాక్స్ క్లిక్ చేసుకుని సబ్మిట్ కొట్టండి. తర్వాత పేమెంట్ అడుగుద్ది, మీ యూపీఐ ద్వారా కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వీటి ద్వారా ఉపయోగించి మీరు పేమెంట్ చేసేయండి. వన్స్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒక జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. సో అంతా ఈ పేమెంట్ అయిపోయింది. మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి ఈసారి చూడండి, ఆన్లైన్ పేమెంట్ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈసారి చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం పడుతుంది చూసారా, జర్నల్ నెంబర్. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాత ఈ జర్నల్ నెంబర్ అనేది వస్తుంది, కంగారు పడదు. ఆ జర్నల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ పేమెంట్, మీరు ఏ రోజు అయితే పేమెంట్ చేశారో ఆ రోజు డేట్ వేసేయండి ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. ఈ 3 అయిపోయిన తర్వాత కింద రండి. నేను మీకు విషయం చెప్పాను, స్టూడెంట్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో యొక్క సైజ్ అనేది 50 కానీ లెస్ దెన్ 50 కానీ ఉండాలి. 50 KB కన్నా మాత్రం ఎక్కువ ఉండదు. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంత అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ ఉంది, ఆ చూస్ ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్రౌజ్ చేసేసి పెట్టేయండి. సో ఈ రకంగా మీరు చేసేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీకు క్యాప్చర్ కనబడుతుందో చేసేయండి. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ గా మీకు అప్లికేషన్ ఇదంతా కూడా డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏదైతే అడుగుతుందో డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. సో ఈ రకంగా మీ పిల్లలకు సంబంధించిన
తెలంగాణ గురుకుల సైనిక్ స్కూల్ అప్లికేషన్ అనేది ఈ రకంగా పెట్టుకోవచ్చు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ స్కూల్ అనేది బెస్ట్ స్కూలు. అసలు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్‌లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, రాపిచ్చండి. రిటన్ ఎగ్జామ్ మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, ఆ క్వెషన్ పేపర్‌లు అనేవి నేను రేపు ఎల్లుండి పోస్ట్ చేస్తాను. సో, అవి ఉపయోగించి రిఫరెన్స్ కింద ఉపయోగించి మీరు ప్రిపేర్ అవ్వండి. క్లియర్‌గా అర్థమైంది కదండీ! సో, లింక్స్ అయితే మాత్రం వీడియో కింద పెడతాను. సో, వీడియో అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండ్ బై.